సిఎస్కే అయితే ఆడుతున్నాడట సిఆర్సీతోని. మనోడైతే హీరోయికి చాలా దగ్గర ఉన్నాడు గైస్. ఇంకా 2 స్టార్స్ వస్తే పోతాడు అనుకుంటా, అంతేనా? అంతే 2 స్టార్స్. ఓకే మనోనైతే లేపుదాం గైస్ మీదికి. నాకు కొన్ని కిల్స్ ఉంటాయి, ఎందుకంటే నాకు స్టార్స్ పడతాయి మంచిగా. మొత్తం కొట్టే మాకే గుర్తుపెట్టుకో. కిల్స్ ఉంటాయి నాకు కొన్ని. అంటే అది సరే, ఎందుకంటే నువ్వే కొట్టేసే నాకు. ఓకే నువ్వు అటు పోగానే ఆగు, ఇడు ఒక్కడు ఉంటాడు. మన వస్తానులే ఆడ మన వాళ్ళు. మన ఇద్దరమే ఉన్నామా? వాళ్ళు స్క్వేర్ దిగుతారు ఒక్కసారి చూడు. నేను సింగిల్ ఉన్నాడా? ఈడున్నాడా? ఈడు అమ్మా చూసుకోలే. ఒర్రే ఇవ్వడు. అరే నా వెనకాల ఉన్నాను, నా వెనక బాగా కొట్టేసి. ఎయిట్ సైడ్ ఎన్ని వెనక మళ్ళా చూసుకోవాలి. అది నా స్టైల్. నువ్వే ఫైరింగ్ లో ఉన్నావు, నిన్న ఒకడు వచ్చి చంపిండు, నువ్వు నాకు రివైవ్ ఇస్తావు. అదే ఇన్ఫినిటీ గ్లూ వాల్స్ ఉంటే బాగుండదు ఇంట్లో. సరే మనము ఇక్కడ రైట్ సైడ్కి వెళ్దాం. వీళ్ళు ఎట్లా వెళ్ళని ఫాస్ట్ రా. చిన్నదో సిఆర్సీ వాళ్ళ ఇంటికి పోయిందో చిన్నది చూడండి. అరే వచ్చిండు. అరే కొట్టిండు, హెడ్ అన్నవి కొట్టిండు. ఏంది చేసేది? అరే నాకు రివైవ్ నేను మెడికిట్ వేసుకుంటా అంటే కిల్లుంచు అంటున్నాడు. ఎవడు? నా పక్కన ఉన్నాడు. ఏడున్నాను? నాకు కత్తి దొరికింది నాకు. నరికేస్తా కొట్టు. నువ్వు హీరోకి పోవడమే కావాలి, ఇంకేం కావాలి? హీరోకి పోయినాక మనోడు మర్చిపోతాడు మమ్మల్ని. మా తమ్ముడు గారు చూడరా అంటే నన్ను రకంగా కిందికి రా. అబ్బా నన్ను ఎవడాడు వరేది? బాటా చూడు మళ్ళా మనల్ని చంపినాడు. నువ్వు కొట్టు. లైక్ కొట్టు. నెక్స్ట్ టైం నేను చెప్పింది ఒక లైక్ అయితే మనోడు కొట్టింది ఇంకో లైక్. ఏంది P90
నాకు ఈ లూటి నీ లూట్ మొత్తం నాకే, నా లూట్ మొత్తం నీకు ఇస్తా. వద్దురా నాయన, నాకు ఏ లూట్ వద్దు. కిందికి వెళ్దాం రా. పక్క ఇగో ఈ రౌండ్ నాకు ఏదో తేడా కొడుతుంది. మంచి ఇక్కడికి వెళ్దాం రా. వద్దు ఆల్రెడీ నాకు ఎత్తున్నారా. నేను చెప్తున్నా ఈ రౌండ్ తేడా కొడుతున్నాను. ఇక్కడ అంత కాన్ఫిడెంట్. నన్ను ఫాలో ఇక్కడ ఉన్నా. గమ్మునుకొచ్చే నాకు కొడుకరే నువ్వు డబ్బులు పెట్టి తీసుకున్నాడు. అరే ఇంతకుముందు వచ్చింది అయిపోదా స్క్రీన్ నా కొడుకరే ఎవ్వరే. ఓయ్ వీడియో రికార్డ్ ఉంది అవుతుంది. మనకు వచ్చే కోపానికి వేల మనకి. నువ్వు సచ్చినావా? నేను నిన్నే వస్తున్నా కానీ నువ్వు సచ్చినావు అసలు అనుకోలే. పాణితమ్మి 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 కింద ఉండి సినిమాలు చూస్తున్నాడు. సినిమాలు ఇంకా వచ్చిండే పని కథం. నేను చూడకుండా వెళ్ళిపోతుండే తెలుసా జస్ట్ మిస్లా. జస్ట్ మిస్ లో నేను చూడకుండా వెళ్ళిపోతుండే. ఫుట్బాల్ ఆడుతుంటాడు. ఆ దగ్గర ఏమన్నా చూసా MP5 P90 ఉండే నా దగ్గర. లేదు డబల్ షాట్ ఒకటే ఉంది. కాదు అది ఏమంటారు దాని పేరు గుర్తురా. గన్ల పేరు గుర్తున్నావు మనకు, మనల్ని అడగద్దు. ఓకే సేమ్ బట్ డిఫరెంట్. ఇద్దరు వచ్చిళ్ళు. ఒక లాకు. అర్రే సౌరా అరే ఎగుర్రా. దా ఏం చేస్తున్నావు? గుండె ఆగిపోయినట్టు ఉన్నది. అరే ఈడొకడు మెడికిట్ వేసుకోమంటే వేసుకోడు. మెడికిట్ వేసుకోరా పనికి వస్తుంది. కొట్టేసి చెప్తున్నా ఇంకా అంత మంచిది కాదు. ఆడున్నాడు ముందడున్నాడు ముందడ. ఒర్రే సగం డ్యామేజ్ చేసింది. నో మెడికిట్ గైస్. నేను మెడికిట్ వేసుకుంటున్నా. మెడికిట్స్ లేవు. ఎన్నిస్తావు? ఎన్నున్నాయండి? 7 ఉన్నాను. ఇక్కడ కనబడుతుంది కళ్ళు చూలే. సరే అండి కార్ పడుతుంది అందుకేరా. నువ్వురా ఫ్రెండ్ అంటే కిలో చేస్తున్నావు నాకు. ఎందుకున్నారా? నువ్వే కొట్టినావు. నేను డ్యామేజ్ ఇచ్చా. లేదు నువ్వే కొట్టినావు. నేను డ్యామేజ్ ఇచ్చా. ఎక్సైటింగ్ ఉన్నా నమ్మలేకపోతున్నా. ఒక్కసారి గైస్ మీరు వెంటనే వీడియోకి లైక్ కొట్టేసేయండి. అట్లనే మనోడికి 1000 సబ్స్క్రైబర్ దగ్గర అట్లా కొట్టేసి మనం హీరోకి వెళ్ళిపోతాం. అంతే ఇంకా తగ్గేదలే. మనోడు హీరోకి పోతాడు, మనం 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గర పోతాం. అందుకే సబ్స్క్రైబ్ కొట్టండి గైస్ ప్లీజ్. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కొట్టట్లే. నాకు కొత్త అమౌంట్ వచ్చింది చూపిస్తుందా? ఫస్ట్ గన్స్ తీసుకున్నా బిగిల్. ఎడున్నావు ఈడనా? ఇంకో చూడు చూసా వచ్చింది. అదా నాకు అక్కడ ఉంది. టైం అవుతుంది. నాకు అందరు ఇప్పుడు ఎంత మంది ప్రో వస్తారు. ఎవరు విషయంలో వస్తుండో హెడ్ పడ్డదానికి కొట్టు. దానికి హెడ్ పడ్డది. అబ్బా గుండె ఆగిపోయినట్టు ఉన్నదా, నీ ప్రాణం వీడినట్టు ఉన్నదా, కొట్టేసి చెప్పాకు చచ్చిపోయిన మూరో. వెనకాల ముందడ ప్రోస్ వచ్చిల్లురో. ముందడ ప్రోస్ ఉన్నారు. భారీగా జరుగుతుంది ఫైట్. ఎవడు కవర్ ఫైట్ ఆడతలేడు. అందరూ చంపి చస్తారు.
అంతే. ఉన్నది అయ్యా 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 అరే హై అరే హై అరే అంటే కూడా ఉన్నారు అది ఉన్నారా బిల్డింగ్ లో కొడుతున్నాడు. అరే ఏంది దాగుడు ముత్తల దండ కోచ్ పిల్లి వచ్చి ఎల్కా చోర్ అని ఆడుతుండు. ఏ హైడ్ అండ్ సిక్ ఆడుతుండు. హైడ్ హైడ్ సిక్ సిక్ సిక్. ఓ షెట్ ఏం ఆడుతున్నారు అరే నేను కాదు ఆ ప్లేయర్. హలో మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం బిగిలో. ఏ పిచ్చి అమ్మే ఏం లేదమ్మే. నేను 155 డ్యామేజ్ నువ్వేమంటున్నావు అని అడుగుతున్నా. నీకంటే ఒక 3 డ్యామేజ్ ఎక్కువ కొట్టాను. గైస్ మనం థర్డ్ ప్లేస్ ఉన్నామా అంటే నేను 0 కిల్సా. నేను కూడా 0 కిల్సే. నీకంటే 3 డ్యామేజ్ ఎక్కువ కొట్టాను. అట్లా నా మీద కక్ష పెట్టుకో మాకే. ఎంత నీకంటే రూపాయలు అబ్బా మనకి ఇట్లా బిస్కెట్లు వేసే మనడు హీరోకి పోయిండు. సచ్చిండు అనుకోలేదు కొడతాను. గుండె ఆగిపోయినట్టు నాకు ఏ ఒక్కడు కనిపిస్తలేడు. వస్తున్నా. ఏడున్నాడు ఆడ. ఎవడు కొట్టింది నీకు? థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్పదు బ్రో. కాదు నీవు మీదికి అది కంటైనర్ మీదకి వాడు ఏడునో చూద్దాం అనుకో లోపే నాకు లడ్డు తింటావు నాయన అన్నట్టు ఇచ్చిండు. లడ్డులు ఉట్పెక్క తీసుకున్నా. ఉట్పెక్క బైసా ఓ బాయ్ ఓ ఎవడీడు నీ ముందుకు వచ్చి ఏమవుట్లేస్తుంది. సరేదా అరే మీదికి ఎందుకు ఎక్కినవురా? ఒక్కటి సెకండ్ లో దిగినా ముగ్గురు ముగ్గురు దగ్గర వెళ్తున్నాం. నేను వెనకాల వస్తున్నా. సరే వెనకాల మ్యాప్ లో చూడవు కదా అసలు మ్యాప్ ఏం జరుగుతుందో మ్యాప్ లో. ముందు ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది చెప్తున్నా. అరే షట్ మిస్ అయ్యింది 49 డ్యామేజ్. అబ్బా దా షేర్షా ఇంకో ఇక్కడ మార్క్ చేసిన. ఇక్కడ కథమైన పని చూసిండు కావాలి. నా దగ్గరకు వచ్చి లాకేడు. అరే హలో ఏమైంది? మంచి కొడదాం అనుకున్నా. ఎందుకు చూడండి చేస్తున్నావు వీడు మీ యూట్యూబర్ గాడు. నేనా? నువ్వే. నేను మంచిగా వచ్చేట నువ్వు మార్క్ చేసినావు. అక్కడ కొట్టేను వచ్చేట బాట్ ఆడుతుండు. MP40 తీసుకోరా. షార్ట్ రేంజ్ వచ్చిండ్రా. షార్ట్ రేంజ్ నచ్చలేదు మనకి. నేనంటే నాకైతే అదే బాట్ నొప్పుకున్నా. మనడు బాట నొక్కుండు. అట్లా మనకు రెచ్చిపోయి కొడతారా? నువ్వు అనేది మనకి వినిపించదు బాబు. అట్లా కొట్టాలి కాదు అట్లా అనాలి. ఈ రౌండ్ పోయినట్టు కూడా ఉన్నది. అంత మంచిది కాదు. నువ్వు లాంగ్ రేంజ్ వాడుకో కానీ షార్ట్ రేంజ్ లో అంతే. ఇంకా నీకు పని ఫస్ట్. ఓకే గైస్ ఇప్పుడైతే చిన్న సౌండ్ వస్తుంది వినండి. నువ్వు శ్రీహర్ష అంగో విన్నావా? ఓ మై గాడ్ పెద్ద సౌండ్ ఇది. పెద్ద సౌండ్
మిక్సీ అంటారా బాబు, మిక్సీ. అర్రే సచ్చినోడు. నువ్వు బయట ఫుల్ స్క్వాడ్ ఉందిరా నీ మీద. నాకు ఒక్కరికి డ్యామేజ్ అయితే ఏం కాదు. మనం ఫుల్ స్క్వాడ్ అన్న. ఆడ ముందడ వాళ్ళు ఆగిపోయినట్టు. శ్రీహర్ష ఏడును పైన ఎవరు నేను 0 కిల్స్ అన్నా. నేను ఒక్క కిల్ కూడా కొట్టలే. ఇంకా నువ్వేరా, ఎవరు ప్రో అన్నారు ఎప్పుడు? అబ్బా నువ్వు ప్రో అమ్మా. చూడండి మనకంటే ఎక్కువ 4 కిల్స్ కొట్టిన, మనం 0 కిల్స్. మనడు ప్రో గైస్, ప్రో ప్రో అంటే గైస్ మనడు చూసి లైక్ లేపుతుండు. అరే ఊరుతో పెట్టుకోరా, నువ్వు అంతా పెట్టుకో, గుర్తు పెట్టుకో. అదే నువ్వు మిస్ అయిపోయింది. సారీ నిన్ను కాదు, మా తమ్ముడు గారు హెచ్చుడు పట్టాడు. గైస్ ఈ చెత్త సౌండ్ అయితే నేనైతే ఆపనికి ట్రై చేస్తా. అరే నువ్వు ఏం చేస్తున్నావు శ్రీహర్ష? ఇక్కడ కిల్స్ అన్ని పోతున్నాయి. గన్స్ ఏం లేవు తొక్కడ. అందం తన ఊరు బేగం బేజారు. కొడతాడా లాకు ముగ్గురు ఒకటిసారి కొట్టినారు. నేను చంపుదాం అనుకున్నప్పుడు కూడా నన్ను ముగ్గురు కలిసే కొట్టిండు. మీ ఇంట్లో కూడా శ్రీయాన్స్ లాంటి తమ్ముడు ఉన్నాడా చెప్పండి. అది నేను నాకు డ్యామేజ్ చేసిండు ఆడాగు. ఏడున్నా నీకు అయినా ఉన్నావా? డ్యామేజ్ పడుతుంది, జాగ్రత్త వాడు. వాళ్ళు ఇక్కడ ఉన్నట్టున్నారు. ఓ ముందు ఇట్రా ఇక్కడ బయటికి వెళ్ళడం అంత సేఫ్ అనిపించట్లే. మిడల్ ఎక్కడున్నావు? సత్య ఎవరు రైడు? రోహన్ అంట నన్ను చూస్తున్నాడు. రోహన్ ఏదో మాట్లాడుతుండు. రోహన్ ఎందుకు కొడుతున్నావు? శ్రీయాన్స్ గమ్మునుండు. నా ముందున్నారా వచ్చి డౌన్ అయినా రివైవ్ మళ్ళా పడ్డారా? కొంచెం హెచ్పి ఉన్నప్పుడు అందరు వస్తారు. అరే ఎక్కువ హెచ్పి ఉన్నప్పుడు అందరు నాకు కోపం రాలే బిడ్డ వీళ్ళందరికీ. శ్రీయాంష్ శ్రీయాంష్ వర్రాకు అన్న
శ్రీయాంష్ మళ్ళీ నీతో ఆడని చెప్తున్నా, నీతో ఆడను, నీతో ఆడను శ్రీయాంష్, చూసుకో నీతో ఆడ. మరి గమ్మునుడు సైలెంట్గా ఉండు. శ్రీయాంష్ ఆడుతుండు కదా. సరే ఉండకు, నీతో ఆడితే అడుగు బిడ్డ. శ్రీయాంష్ బో ముందర అందరు ప్రో ప్లేయర్స్ ఉన్నారు. అదే చంపిండుగా, నేనే వచ్చిన 1 vs 3 సిచ్యువేషన్ అవుతుందా కాదా? నెక్స్ట్ బియర్ ర్యాంక్ పెంచుదాం సరేనా? అరే ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి. నీకోటి తెలియదు, ఇవాళ ఎంత డేట్ 29 కదా, రేపు 30 ఎల్లుండి ఫస్ట్ మళ్ళీ సీజన్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఎందుకు పెంచుతున్నావు నువ్వు? అందుకని బియర్ ర్యాంక్ పెంచుతాం టైం పాస్ కైనా. నేను మొన్ననే అందాం అనుకున్నా కానీ నాకు గుర్తులేదు. నొక్కినా ఏంది, నువ్వు నా టీం కాదా? సరే శ్రీయాంష్, నీకు చాక్లెట్ ఏమి సరే ఏమో ఇద్దాం అనుకున్నా, ఇవాళ రేపు ఇద్దాం అనుకున్నా కొని. హలో ఏమైంది, చాక్లెట్ వద్దా? సరే నీ ఇష్టం. ఏంది వినిపిస్తలేదు నాకు, వాయిస్ వినిపిస్తలేదు. వాయిస్ వినిపిస్తలేదు నాకు. నాకు వాయిస్ వినిపిస్తలేదు. వినిపిస్తుంది ఇప్పుడు. ఏమో భీమాశక్తి నేనైతే కారు ఉన్న కాడ దిగుతున్నా. కార్ ఏడుంది చూసుకోండి. నేను మార్క్ చేస్తా కానీ వద్దులే. నా పక్కన ఏడి మళ్ళా అందుకే బాగా తెలుసు కార్స్ ఎక్కడ ఉంటాయి. అరే నువ్వు నాకు 359 మీటర్స్ దూరంలో ఉన్నావు. ఒక్క సెకండ్. అయ్యో ఉంటుంది అనుకుంటలేదు, ఇలా ఎప్పుడు ఉంటాయా? నేను అన్నప్పుడు ఉంది. అరే నాకు ఆల్రెడీ కార్ దొరికింది, బైక్ దొరికింది నాకు. బైక్ తీసుకొని వస్తున్నావు. సరిపోతారు. ఏకో కానీ నేను పట్టుకొని వస్తావు బైక్. సరేనా, వస్తున్నావు. చెరువు ఉంది, చెరువు ఉంది, పెద్ద చెరువు. ఇంకో ఇక్కడ ఇది ఉంది చూడు, వెహికల్ మార్క్ చేస్తున్నా. ఏంది నేను వచ్చినా తీసుకొని కాడికి. ఇంట్లో ఉన్నావేంది? ఇంకో ఈడ 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 ఎక్క
నొక్కు, నువ్వు నొక్కు, చూద్దాం ఎవరికి వస్తుందో చూద్దాం. ఎక్కడ నేను ఎక్కపో. నా బైక్ ఇది. ఆగు. పో పో ఇప్పుడు పో. అదే ఇందాక నేను కార్ చూస్తానయ్య, నువ్వు బయటికి రాలే. దుబ్బేరే బట్టే వాళ్ళు లాక్కున్నావు. ఎవరు? నువ్వే. నేనా? స్కార్ నేను తీసుకోవాలి. స్కార్ తో నేను నాకు నచ్చింది కదా. అదే ఆడనే ఉంది, పో తీసుకోపో. నేనేం తీసుకోలే. నీ నాకు అంతగా బెటర్ దొరికిందిలే. సావు వద్దు, నా మంచి గన్ దొరికింది. దాన్ని MP5 అని కూడా పిలుస్తారు. అరే తొక్క, నాకు ముందర నుంచే ఉంది అది నీ మొహానికి. నాకడ ఎప్పటి నుంచో ఉంది అది. నాకు ఎంత మంచి గన్ తెలుసా అన్నయ్య. బెస్ట్ అన్నయ్య, బెస్ట్. నీ బాగుందిరా, నీ బాగుందా? ఎనిమిది ఉన్నాడు అక్కడ. అది షార్ట్ గన్ తీసుకో. ఉందా అక్కడ? నాకు ఇక షార్ట్ గన్ ఇవా? అరే అక్కడ ట్రోజోన్ తీసుకో, అంతకంటే ఇయ్యను. సరే రా బై, నేను ఎందుకు ఆడాలరా మీతో? మీరేరా సైలెంట్ ఉంటారు. శ్రీయాన్స్ ఎందుకు చేస్తున్నావు అంతనే? ఎందుకు కొట్టుకుంటున్నారు ఇద్దరు? సారీ చెప్పమంటుండు. సారీ చెప్పిండు. సారీయా? ఒక పూరి ఇస్తుంది తింటావా? సారీ మాత్రం చెప్ప. పక్కవా. ఎవడు పోతుండు? పోనీ చెరువులో పోతుండేంద్రా. మోడల్ ఉన్నాడు. అని చంపినాన్ని. వెరీ గుడ్. ఇంప్రూవ్మెంట్ నోటీస్. నాకు అవి తిన్న టైట్ ఉంది. స్కోప్ పెట్టి చంపినాను నన్ను. ఎక్సలెంట్. ఇంప్రూవ్మెంట్ నోటీస్. నోటీస్ సార్ ఆయి నోటీస్. చెవులు వలిపోతున్నాయి. అయితే గమ్ పెట్టుకో. పెట్టుకోవడానికి గమ్ము లేదు ఇంట్లో. అయ్యో షెట్, ఎంత కష్టం వచ్చింది నీకు. ల్యాండ్ మైన్ పనికి వస్తుంది, ఉంచు. అరే ఒర్రాకరా శ్రీయాన్సు. నీకు నాకు 1. అరే ఇక్కడ బైయింగ్ ఏమైనా ఉందా? బైయింగ్ అంటే బైకా? బైక్ కదరా, బైయింగ్. బిఆర్లు ఉంటాయి కొనేది. అది ఇక్కడ 11-1 స్కామ్లింగ్ చేసుకోలే. నాకు వద్దు, నాకు మంచిగా దొరికినాయి సార్. నాకు కూడా దొరికినాయి కానీ లూట్ కోసం. సేమ్ థింగ్. ఇన్హేలర్స్ వాడుతున్నాను. అయ్యో అవునా? ఇన్హేలర్ వాడుతున్నారు. అవునా? ఎన్ని క్యామ్లింగ్ చేసుకుంటావు నువ్వు? డబ్బులు కాయిన్స్ కావాలంటే. నీకు వెండింగ్ మిషన్ చూపియాలా? హలో, దాన్ని వెండింగ్ మిషన్ అని అంటారు. ఆ వెండింగ్ మిషన్ కావాలి నాకు. మ్యాప్ లో చూడు. మ్యాప్ లో అరే దొరకట్లేదు. మార్క్ చేసి మార్కింగ్ ఈడ కూడా ఉంది. ఇంకో మార్క్ చేసి. ఎక్కడ మార్క్ చేసినారు రే? కారు ఉందండి. ఆగా ఉరక కాగట్లా, నేను కూడా వస్తావు. కారు ఉంది ఎక్కడైనా చూడు శ్రీయాన్స్. కారు కానీ బైయింగ్ జోన్ ఉంది, నేను జల్లి వెళ్తా. కార్ తీసుకుంటే ఇంకా ఈజీ పోవచ్చు. సరే కార్ ఎత్తుకో, నేను కొనుక్కొని వస్తున్నా. వెపన్స్ సరిగ్గా లేవు. వాళ్ళు మూవీ చూస్తున్నా కార్ చూస్తుండో. సరే చూడు. ఇక్కడ వెపన్స్ సరిగా లేవంటే నువ్వు లూట్ తీసుకో మరి. వెండింగ్ మిషన్ ఏడుందబ్బా? ఇప్పుడు నేను మార్క్ చేసిన కదా, పో. ఇంకా మీటర్స్ ఉన్నారా? అందుకనే మరి కార్ తీసుకుంటే ఈజీ అవుతుంది అని చెప్పిన. మీరు
పాదయాత్ర చేస్తుంది ఇక్కడ ఏమనుకుంటున్నా ఒక కార్లో గాయస్ చూస్తున్నారా మా తమ్ముడు మా కోసం వెతుకుతున్న వెహికల్ పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఈక్వల్ టు పాదయాత్ర ఏమంటారు అంతే నాకాడ 13,000 ఉన్నాయి మరి 13,000 అనుకుంటా ఏడా వస్తున్నా ఆపోజిట్ లోనే ఉంది వస్తున్నా వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నా పాటేసుకోవాలి స్పీడ్ ఉండేది బాగుండు గైస్ స్పీడ్ ఉండే క్యారెక్టర్ అది ఉంటే బాగుండు ఏడుంది కార్ ఏడుంది మన మొక్కలు కదా ఉంటే ఎంత బాగుండు కార్ ఏడుంది పక్కనే ఇది అర్ధనల్ కి ఉంటది ఎనిమి ఉన్నాడు ఇక్కడ ఎనిమి ఉన్నాడు అన్నయ్య కాబోతున్నాను ఆడ ఎనిమి ఉందంట ఒక కార్ వేసుకొని పోతాడు ఉందే ఒక కార్ అంటే అబ్బా కొట్టిండు రాజు హర్ష నాకేనాండి రా ఎక్కడున్నావు అబ్బా డెడ్డేనావా 13,000 ఉండే నా అక్కడ 13,000 అని పిలుస్తా కళ్ళు ఒక్క లేడు రికార్డ్ చేస్తున్నా ఎవడో కనబడితే ఎప్పుడు నాకు ఎవడు కనబడతలేడు అరే సచ్చిను అయిపోయింది మ్యాచ్ పోయింది మ్యాచ్ బ్యాగ్ నాకు ఒక్కటి బుల్లెట్ కొడితే అయిపో ర్యాంక్ పెరగలే ఏం పెరగలే అందుకే సీఎస్ ఆడదాం పడరా అన్న అది ఒక్క రోజు హీరోయిక్ తో ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసారా నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసారా హీరోయిక్ ఏ బ్రో నీకు నెక్స్ట్ అదే పోతుంది సరే నేను సంతోషం కోసం ఆడప్ప కస్టమ్స్ ఆడదాం కస్టమ్స్ ఉన్నాయా కస్టమ్ అంటే రూమ్ కాడా అదే కావు నెక్స్ట్ రౌండ్ ఆడదాం ఎందుకంటే గ్లూ వాల్స్ బాగా ఇందాక వేసి అలవాటు అయింది ఇప్పుడు గ్లూ వాల్ వేస్తే అయిపోతుంది అందుకే అన్న నేను హీరోకి పోయినాక నువ్వు కష్టం కాదు నష్టమైనా సరే ఆడతా ఓకే సరే ఫస్ట్ హీరో పడుతుంది ఏ పాప వచ్చింది వచ్చినారా అప్పుడేనా ఎనిమిది వచ్చిందన్న నేను ముద్దు పేరు పెట్టుకున్న నా ఇంటి ముందు పెంచుకో అక్కడ ఎనిమిది వచ్చి అడ్డం జరుగు ఆయన ఇందాక కొన్నా గన్ కొనుక్కోలే నేను ఏరుకున్నా ఆల్రెడీ తాకోకలి రెప్పనొచ్చేదా తెలిసి తెల్వని గేములు ఆడేదా ఇంకో నా వెనకాల నాకు డ్యామేజ్ ఇచ్చింది ఇప్పుడు ఏడి యూఎస్పీతో ఆడుతున్నాడు మోడల్కే మోడల్ ఎవరు కష్టమైతే ఎప్పుడు వేసేస్తా ఏ గ్లూవాల్ 2 దొరికినాయి ఏం ముడతాను మళ్ళీ ఈడేరా నాకేం అర్థం కాలే ఏదో ఉర్దూ భాషలో సైలెన్స్ 7/4x4 అంటారా బాబు మోడల్ బాబు మోడల్ బురాన్ అంటున్నా అంటుండు ఎంతమంది బురాన్ ఫాన్స్ కామెంట్ చేయండి బురాన్ అంటున్నా
గేమ్లా మనోడు అయితే వాగేస్తున్నాడు మొత్తం. అర్రీ ప్లీజ్ రివైవ్. ఇదే ఎప్పుడు నీ దగ్గరకు వస్తున్న బాధ. వాడు కొడుతూనే ఏమొచ్చి థ్యాంక్స్ అరే అరే అట్లా వేస్తే తొందరగా మెడికిట్ అవుతుంది, నీకేం తెలుసు? వచ్చిండ్రా అందుకని మరి నేను కూడా వచ్చిన, జూన్ వచ్చింది అని చెప్పేసి నేను వచ్చిన. అరే వన్ ఒక్క ఇంకోటి కస్టమర్ P90 చాలా కస్టమర్ టాస్క్ అయ్యేది. అరే ఆడు ఉన్నాడు బ్రో, కొట్టు. ఓపెన్ ఫైర్కి వెళ్తాను, గ్లూ వాల్ కూడా వాడట్లేదు, నాకు వాడకం రాదు. శ్రేయాన్ చొర్రకు ప్లీజ్. ఎట్లా అట్లా వెళ్తే సార్ అరే నేను లాంగ్ రేంజ్ కి రావని చెప్తున్నా కదా మామ, చెప్పండి న్యాయం చెప్పండి. అవును ఇక దీంట్లో నీట్గా అయిపోతారు ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోరా, ఐఫోన్ కొనుక్కొని అప్పుడు రా. ఆడు ఎంత కష్టం తెలుసా ప్రిపేర్ ఆడడం. చూడండి గైస్ మోడ్ ఏమంటుండు, ఆరేస్తా యూట్యూబ్ లో అయిపోతాడు అడ్మిట్ లాగా. అంత ఈజీ కాదు, మనోడు చాలా కష్టపడుతున్నాడు. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్, లేకపోతే బాగా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడు కొడతాం కొట్టుకునే గుద్దు 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 ఇక్కడికి అవుతారా. అరే నాకు తెలిసిన ఎడిట్లో నీకు 0 తెలుసా శ్రీయాంష్? నీకు శ్రీహర్ష ప్రో ప్లేయర్స్ వస్తున్నారు ముందడ, బాట్ ఐడీలు పెట్టుకొని ప్రో ప్లేయర్స్ వస్తున్నారు ముందడ. హలో హలో ఏ ఉన్నావా సచ్చినావా? హలో గైస్ ఏంది గైస్ ఇది? హలో హలో ఏ మాట్లాడు నీ సీలో కూడా బతికే ఉన్నాడు సవల 5 2 ఇయర్స్ కారే. అరే ఇది సైలో కాదురా, సైకో రాది, సైకో 7 is 4 Psycho is a wrong number. అరే నాకు తిక్కలేస్తా. అరే శ్రీహర్ష నీతో ఇంకోసారి ఆడని చెప్తున్నా. ఆ వాయిస్ నాకు బాగా గట్టిగా వస్తుంది, డాడీ వాళ్ళు తిరుతుళ్ళు, అదే అంటున్నా. చూడండి అందుకే నేను అప్పటి నుంచి మాట్లాడతలేను, మీ వాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా. ఇప్పుడు ఓకేనా? అరే ఇటు వెళ్దాం నేను ఇటు సైడ్ లోపలికి వెళ్దాం. ఇటు సైడ్ సర్లేపా క్రాస్ అబ్బా ఫాస్ట్. అది వెళ్ళి పెట్టుకున్న క్యారెక్టర్ ఫాస్ట్ గా చెప్తే డ్యామేజ్ పడుతుంది. రే యాలో క్రాస్ కిల్లి పెట్టుకున్నాడు. రే మా తమ్ముడు కూడా అన్ని డ్యామేజ్ చేయండి. ఫాస్ట్ లాటరీ కొట్టిండు సిన్నోడు, లాటరీ కొట్టి పైసలు ఇవ్వకుండే ఫీల్ అయ్యిండు, ఫీల్ అయి ఫినాల్ తాగిండు. ఈ ఇంట్లో ఉన్నారు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లో మార్చి అబ్బా ఎస్ హెడ్ ఉన్నా. నేను ఇంకో నన్ను స్పెక్టేట్ చేయట్లే నువ్వు. ఏ ఇద్దరు లాక్ ఈడు లాక్, అందరు నా చేతిలో లాక్ అయ్యారు. టాప్ ఎవరున్నారు? టాప్ పేరు చను అని ఉన్నాడు ఎవడో. ఏంది? మష్రూమ్ అవును
ఇటు వెళ్దాం. ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పొద్దంటే చెప్తాడు గైస్ ఈడు. సారీ మళ్ళీ సారీ చెప్తాడు. ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పొద్దు, సారీ చెప్పొద్దు. అరే వానికి హాఫ్ డ్యామేజ్ హెచ్పీలా హాఫ్ కంటే ఎక్కువనే అయింది తెలుసా. కానీ ఓకే అక్కడ ఉన్నాడు నాకు కనిపించిండు. ఓకే తర్వాత గైస్ చిన్న గ్లిచ్ అన్నమాట అంతే అనుకోండి. ఏడున్నారు ఇంకో మ్యాచ్ హీరోకి వెళ్ళిపోతుంది కదా. ఏంది ఇంకా పోలే లేదురా ఇంకెన్ని ఇంకొకసారి కావాలి. షెట్ గైస్ ఓడిపోయినాం కదా మ్యాచ్ అప్పుడు ప్రెడిక్షన్ పాయింట్స్ లేవు. అట్లీస్ట్ నాకు ఏం లేదురా. రెడీ రిమైండర్ కొట్టించిన నువ్వు స్టార్ట్ నుండి వెళ్ళిపోవడం. ఓకే గైస్ మనకైతే హీరోకి పంపించాలి గైస్ ఇవాళ. థ్యాంక్ యూ. ఎంత కష్టపడుతున్నావు నా కోసం. నీకు ఇష్టం లేకపోయినా సిఎస్ ఆడుతున్నావు. అంటే సిఎస్ అంటే నేను ఎక్కువ ఎందుకు ఆడానంటే గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోవాలనే నా బాధ. రాములోరు వచ్చినాడు శివజన అక్కడ గన్ లేదు. గన్ ఉందా ఏమన్నా ఇక్కడ? గన్ ఉందాం అనుకుంటే ఇదేదో వచ్చింది. సరే నా అక్కడ గ్లూ వాల్ ఉంది. నువ్వు కనుక లాక్ అయితే నేను రివైవ్ చేస్తా. గైస్ మనం అయితే గుడ్డిగా ఫాలో అయిపోదాం. అర్రే ఈడున్నాడు. అరే బా నువ్వు చాలా కంట్రీలా ఉన్నావు బేటా. నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నా కాకుండా చచ్చిపోయినా ఇప్పుడే. గైస్ లాల్ చచ్చిపోయినాం. ఏమో ఇది కింగ్ ఫిషర్ తీసుకున్నా. నాకేం రాలేరా. సరే అది తీసుకో. ఇస్తా. అట్లా డైరెక్ట్ కొట్ట కొడతారు వాళ్ళు. నేను కొట్టినీకే వాళ్ళ దగ్గర స్నైపర్ అర్రే అవును సగం డ్యామేజ్ చేసిండు. అమ్మా చెప్పినా మెడికిట్ ఉందని ఇక్కడ. సర్లే ఇప్పుడైతే ఏం అవసరం లేదు. హెడ్ పడదు కింగ్ ఫిషర్తోని కాకుండా ఇటు సావాలి. అబ్బా ఇద్దరు లాక్ అయినాం. కలిసి కొడుతుంది ఇక్కడ. అరే మన ఇద్దరం కలిసిపోవాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏం కందిద్దాం చూసుకో. ఇట్ మీ లాంగ్ రేంజ్ వద్దు. గుడ్ పేపర్ చేయకు. థామ్సన్ బెటర్. ఎంపీ 40 తీసుకో. అరే సరే ఏం కాదు నేను కూడా అదే తీసుకున్నా థామ్సన్. ఏడున్నావు శ్రీహర్ష? వస్తున్నావా? వద్దు అటు వద్దు. ఆడ ఎనిమిస్తున్నాడు. ఇట్రా వెనకాలరా. గ్లో వాల్ వేసేసినాలే. సర్లే ఇది ఆన్ చేస్తాను నీకోసం. ఫాస్ట్ పెరుగుతుంది హెచ్పి. కింద ఎవరు ఉన్నాడు చూసుకో. బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఓకే ఇక్కడ ఎవరు ఉన్నాడు? ఈడున్నాడు.
సచ్చినోడు సారా అర్రే కొట్టిండు బా ఇంకా కొడతారేంట్రా బాటిల్ ఇచ్చి అదే కదా శ్రీహర్ష ఈ మ్యాచ్ పోతా శ్రీహర్ష వద్దు ఈ లాస్ట్ నీకు నచ్చిన కానీ తీసుకో శ్రీహర్ష మ్యాప్ పాయింట్కి వచ్చినాం అదే మ్యాచ్ పాయింట్ సారీ గ్లూ వాల్ లేదు గ్లూ వాల్ లేదంటే అరే అమ్మ అరే ఏం చేసిండ్రా నీకు హెడ్ పెట్టి కొట్టు అరే మనకేమైనా పాత పగలు ఉంటే తర్వాత చూసుకుందాం రా ఇప్పుడు కొట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు ఒక్క మ్యాచ్ గెలుద్దాం పాయింట్స్ లేవు నా సంగతి నేను హైయెస్ట్ కిల్స్ శ్రీహర్ష ఏంద్రా ఇప్పుడు ఏం చేద్దాం అందరు సున్నా నేను ఒక్క కిల్ కొట్టినా ఛీ ఏ వద్దు నువ్వు హీరోయికి పోవాలి అంతే నాకు తెలియదు ఈ మ్యాచ్ ఈ వీడియోలో నువ్వు హీరోయికి పోవాలి నాకు తెలియదు సరే నీకోసం రా హీరోయి కొట్టు అంతే నీకు అంత ఆశ ఉందంటే పోతుంది స్టార్స్ కావాలి ఎన్ని 3 స్టార్స్ అంటే 3 మ్యాచెస్ గెలవాలి కంటిన్యూస్ స్టార్సా హౌ రెండేమో ఇక్కడ గోల్డ్ 4 లా ఒకటేమో హీరోయిక్ అదే ఏంది ప్లాటినం కదా అట్లా కాకపోతే ఆటోమేటిక్ ఒక స్టార్ వస్తూ ఉంటుంది అట్లేం కాదు వరుస పెట్టి 3 మ్యాచెస్ ఓకే మధ్యలో అయితే ఒక ఉల్ఫ్ ఆడదాం తర్వాత బ్రేక్ తీసుకొని ఛార్జింగ్ ఎంత ఉందండి ఛార్జింగ్ ఎంత ఉంది 55 నేను మంచిగా ఉందిలే నీకు 25 ఆ సిచువేషన్ లో ఆడుతున్నా హీరోయిక్ పోయినకి రా మమ్మీ క్లాస్ లో ఫస్ట్ హీరోయిక్ పట్ల అరే స్క్వాడ్ ఉంది దాదా అరే స్కిడ్ అయితే అంత చెయ్యి పని చేస్తలేదు అయ్యా కొట్టేసిండు వాడు జూన్లోకి వచ్చి వచ్చిండు నన్ను కొట్టినాడు నేను జూన్లోకి పోతే వాడు జూన్లోకి వచ్చి వచ్చింది తెలుసా టూ వర్సెస్ 2 సిచ్యువేషన్ 2 వర్సెస్ 1 అంతే 2 వర్సెస్ 2 సిచ్యువేషన్ ఏ పక్కన అబ్బా సచ్చినావా అబ్బా ఏం కాదులే విన్ను ఇంతలో మిస్ ఎంత టెన్షన్ పడదు నేను కూడా నాకు లాగ్ అయింది ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పొద్దని ఎన్నిసార్లు ఎప్పుడు ఇన్నడిగేసాడు ఇదే రే పిల్ల పక్కవే ఆడుకో ఇప్పుడు మాత్రం అన్లిమిటెడ్ బుల్లెట్స్ కొడుతూనే ఉన్నారు అన్లిమిటెడా ఐ మీన్ లిమిటెడ్ కానీ ఆడికి దింపుతూనే ఉండాలి బాడీలో వస్తున్నారు అరే ఏంది జూన్లోకి పోయిండు అదే అరే జూన్లోకి పోయిండు డైరెక్ట్ ఫస్ట్ ఇంకేం ఆన్ జోష్ పెద్ద ఆడికి అరే నేను కూడా డ్యామేజ్ ఇచ్చిన వాడు ఆడ దాక్కున్నాడు నా హెల్ప్ ఏ హెడ్ పెట్టి కొట్టినా ఇంకేంది ఇక్కడ నేనే లాస్ట్ అందుకంటే తీసావా అరే నేను డ్యామేజ్ ఇస్తాను నువ్వు కిల్స్ కొట్టుకో నేను డ్యామేజ్ ఇస్తాను నువ్వు కిల్స్ కొట్టుదా
అంటే నా గురించి ఎందుకంటే పిక్చర్ లో నేను ఎప్పుడు హీరోయికి పోలే, ఎవరైనా హీరోయికి పోతే చూసిన, అదే మా ఫ్రెండ్ పోతే నాకు ఆనందం కదా. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఎక్కువ ఈ క్లాసిక్ కూడా ఆడాలంటే, ఊక చచ్చిపోతాం గెలుస్తాం, అది చచ్చిపోయినప్పుడు నాకు కోపం వస్తుంది. అందుకనే నీకోసం ఆడుతున్నా కేవలం. ఏడున్నదా? హలో వస్తున్నా మిస్టేక్ లాస్ట్ వెళ్ళిపోయినా మెల్లగా వస్తున్నావు. ఈడనే పోదాం, మన వాళ్ళందరూ ఈడనే ఉన్నారు కదా. ఫైర్ చేయి, ఓపెన్ ఫైర్ చేయి, ఎందుకంటే మనోడు ఉన్నాడు ఆడ, పోయిండు. హలో తీసుకో డ్యామేజ్ పడుతున్నాడు అందరికి. వీడికి హెల్ప్ అప్ చేద్దాం. నేనైతే ఫైరింగ్ చేస్తా. కానీ 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 అరే ఏంది పడతలేదు, అనేబుల్ లొకేషన్ అంట, గ్లూ వాల్ పడతలేదు, ఏ ఇద్దామన్నప్పుడల్లా. వెనకాల నుంచి వచ్చి కొట్టిండు. ఛీ ఇప్పుడు MP40 తీయాల్సిందే. ఏం తీసుకున్నావు? MP5. హలో MP5 తీసుకున్నా. ఇట్లా నాకు అక్కడ గ్లూ వాల్స్ ఉన్నాయి కదా, నీకు ఇస్తా. ఇద్దా ఇద్దా ఇడదా, ఇంకో తీసుకో. అవసరం లేదు. రండ్రా మీరు ఇప్పుడు ఊరాపలేసి అరే ఇక్కడ డ్యామేజ్ అక్కడ ఫుల్ డ్యామేజ్ అక్కడ. సచిన్ కూడా లాక్ కూడా ఆడు. ఎక్సలెంట్ బ్రో. ఏడునో ఇంకో ఇడదా లూట్ ఏరుకో. దాదా జల్దీదా జూన్ వస్తుంది. ఏమొద్దు నాకు ఎంత నీ P90 ఉందాడా? ఈ గన్ మీద నాకు నమ్మకం ఉంది. MP40యా? అరే నేను మెడికిట్ వేసుకోలేదంటే అయిపోతా. తీసుకో ఏ సింగిలా ఏ సచిన్ పో, నేను చంపిరా. ఇప్పుడు అనుకునే చంపేసాం. అయ్యో సారీ గైస్. మోయే ముందడున్న వాళ్ళు మోసపోయే. ఏమంటారు మనోడు పెద్ద రిలీక్సర్ అవుతారు. అరే నేనే ఇది కంట్రోల్ అయితే లేదా? అబ్బా కొట్టేసిండు. వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చారు. మార్క్ చేయి ఎవరైనా వస్తారు మన మార్క్ చేయి. ఓకే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? మన మొబైల్ ఫైర్ వచ్చినాము. భయపడద్దు, ఇట్లా ఉండాలి. ఇద్దరిని నాకు పోయి ఏంది పడుతున్నాయి. ఒకసారి చూడు, 6 మెంబర్స్ స్పెక్టేట్ అంట. 6 మెంబర్స్ స్పెక్టేట్ అంట. చూడు 6 మెంబర్స్ స్పెక్టేట్ అంట. ఏం కామెడీయా? ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా ఈయనకి? నాకు ఏంటంటే చూసినా ఇన్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పు.
మంట పట్టుకరా నువ్వు, మంట ఉంటుంది చూడు వానికి మంట పెట్టేసాం అంతేగా పోచా అంతే ఇంకొక 2 రౌండ్స్. ఎట్లా ఆడింది తెలుసా, గుమ్మ ఆడాడు, షాక్ అయిపోయి ఊసి. ఇప్పుడు ఏడు అబ్బా ఇంకొక్కడే అయిపోయింది, ఇంకొక్కడి మనం చేస్తున్నాం, ఇంకేమొద్దు. నేను కూడా ఇంకొకటైతే గోల్డ్ 4 పోతా. ఇంకేంది నువ్వు ప్లాటినం దగ్గర అవుతున్నావు. గోల్డ్ 4 అదేంటిది హీరోయిక్. ఇంకొక రోజు ఏంటనుకో సీజన్ అప్ అవుతుంది, నేను మళ్ళీ సిల్వర్ గోల్డ్ పడతా, ఆడు బ్రోన్స్ పడతాడు కదా. ఏమైంది ఇద్దరు ఒక దగ్గర ఉండగా ఫీల్ అవుతున్నాడు. అరే ఒకటి లెవెల్ శ్రీయాంష్ వాడుకున్నది శ్రీయాంష్ ఉన్నది హీరోయిక్లా. కష్టం మనం పోవడం, ఎంత కష్టం వానికి నాకే తెలుస్తుంది. హలో 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 ఆఫ్లైన్లో పోయినా నేను, ఆఫ్లైన్ అయింది ఒకటేసారి బయటకు వచ్చింది, రీకనెక్ట్ అయింది ఇది. అరే బా అంతే అని కొడితే అయిపో సగం కిల్లు చా. యూఎస్పీ ఎట్లా వాడతావు ఎప్పుడు నాకు అర్థం కాదు. నేను డెజర్ట్ బెస్ట్ పడితే డామేజ్. ఏం తీసుకున్నావు? నేను డెజర్ట్ వెళ్ళలేదు. అరే ఒక్కటే రౌండ్, అదే సింగిల్ రౌండ్ ఉన్నప్పుడు మాత్రం ఏదో తీసుకుంటే బెటర్. అన్ని దీపం ముందు గర్వాడి ముందు శువాడి తుమ్మిడి ఆయుష్ నూరాడ అన్నోడు గైస్ శ్రీహర్ష కన్నా అయితే పాడైందంట, కంటూ పాడు అంటుండు. నేను వస్తున్నా, అట్లనే ఉండు, హోల్డ్ చేసుకొని పెట్టుకో. అరే 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 ఏం గన్ ఉందని కాడ? అబ్బా చూడా దగ్గర ఎంత ఉందో. ఒక్క బుల్లెట్ కి నాక్ అయిపోతాడు. నేను ఆల్రెడీ ఆ చెకోడీలో అవన్నీ తిన మమ్మీ. ఏ ఆఫ్లైన్ లో పోయినావు నువ్వు? నేను ఆన్లైన్ లో. నువ్వు నాకు కనిపిస్తలేవు, నువ్వు చూడు. ఏడు నువ్వు శ్రీహర్ష? నాకు ఇద్దరు కనిపిస్తావు, నువ్వు కనిపిస్తలేవు. ఇగో చూడు, ఇచ్చాడు వచ్చిన. నువ్వు ఎటు పోయినావు? నాకు అసలు నీ పేరే లేదు తెలుసా ఈ మ్యాప్ లా. ఉన్నారా? నీకెందుకు కనిపిస్తట్లేదు? ఏమో మరి ఏం గ్లిచ్ అయితే. ఇంకో కింగ్స్ బాస్ అని ఉన్నాడు చూడు, ఏ జోక్ కాదు, నిజంగా అనిపిస్తా. అరే గ్లిచ్ అయింది, నీ గ్లిచ్ అయితే గ్లిచ్ అయిందని చెప్తా కారా. ఆహా లేదు, నువ్వు అయితే నాకు కనిపిస్తలేవు. నాకైతే కనిపిస్తలేవు నువ్వు. గైస్ మీరు చూడండి గైస్, చెప్పండి మీరే, నాకైతే కనిపిస్తలేడు. ఎందుకో మరి తెలియదు. అరే మనకి రివైవ్ ఇవ్వండి. అరే అరే జోకులు ఎందుకు చేస్తారా? జోకులు అంటూ గైస్ స్క్రీన్ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు శ్రీహర్ష అయితే కనిపిస్తుండు. ఇప్పుడు కనిపిస్తున్నాడు. అరే నీ
ఇంక్రెడిబుల్స్. ఓ బ్రో రౌండ్ నాకు ఇచ్చినావు. ఇంకేంది వెనక్కి వెళ్ళి కొట్టు. చాలా ఏం కలుసున్నా సిఎస్ఎన్ అక్కడ ఉన్న M1AA7 P90 ఉంది. సరే M1014 రా. M1014 ఇప్పుడు అది ఏమంటారు ఇది సిఎస్ఎన్ ఇది లాస్ట్ మ్యాచ్ మమ్మీ తిడుతుంది. సరే ట్రై. ఓకే నా సేమ్ సిచువేషన్. నువ్వు ట్రై చేయి. నువ్వైతే ట్రై చేయి హీరోకి పోవడానికి. అరే నువ్వు రారా, నేను నీతోనే గెలవాలనుకుంటున్నా. ఇప్పుడు వస్తున్నా కాకుండా నెక్స్ట్ మ్యాచ్ కుండా. నెక్స్ట్ మ్యాచ్ నేను కూడా డౌటే. ఇట్లా అందరం అంటే వాడు లౌడ్ వస్తుందా? అదే హీరోకి వస్తుందా? హీరోకి కాదు, నేను ఓ అంటున్నా. నేను ఓరా అంటున్నా. సచ్చినావు. ఎట్లరా? నేను కూడా వచ్చినా. మరీ దారుణం. ఎట్లా చచ్చిపోయినా? హ్యాకర్ అనుకుంటా. ఏ హ్యాకర్ కాదు, ఇది పడేసిన నిన్ను డ్రాగన్ పట్టుకుంటా చూడు. తెలివి ఉందా? ఇప్పుడు మ్యాచ్ పాయింట్ నీ కూడా చచ్చిపోయినా. ఓడిపోతా, నాకు డౌటే లేదు. ఏ ఇంకా ఇంకో రౌండ్ ఉంది. నేను ఇంకో మ్యాచ్ కన్నా మ్యాచ్ పాయింట్ కానీ ఖచ్చితంగా ఓడిపోతా. అరే అవునరా, నిజం మనం కొట్టేటోళ్ళం. కొట్టేంత కెపాసిటీతో ఉన్నాను. నువ్వు ఆడున్నావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు కరెక్ట్ దాని కింద ఉన్నావు తెలుసా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఆడున్నావు అని. కానీ నువ్వు కరెక్ట్ దాని కింద పోయి ఉన్నావు. నేను అది పడ్డాక చూసినా. మళ్ళా కామెడీ ఏంటంటే నువ్వు వేడున్నావు అని నేను ఎత్తుక నీకు ఇచ్చుడు. నువ్వు ఆడున్నావు, నేను వస్తుంటే అది నా మీద కూడా పడ్డది. ఎక్కుతున్నారా?